కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. పిల్లల కథల పరంపరలో మీరు వినబోయే కథ వనదేవత తీర్పు. రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు. వినిపిస్తున్నది గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత పప్పు భోగారావు. 1964 సంవత్సరం నవంబర్ 14వ తేదీ విజయనగరం జిల్లా గెడ్డరుప్పిలో జన్మించిన నారంశెట్టి ఉమామహేశ్వరరావు 1500కు పైగా రచనలు చేశారు. 30కి పైగా పుస్తకాలను వెలువరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు భాష విశిష్ట పురస్కారం, కొలసాని చక్రపాణి పురస్కారం, మంచిపల్లి సత్యవతి పురస్కారం, సమతారావు పురస్కారం, బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం మొదలైన పురస్కారాలు ఎన్నో పొందారు. బాల సాహిత్య పరిషత్ గ్రంథాల పోటీలో మేలెరిగిన మనిషికి ప్రథమ బహుమతి, తానా నవలల పోటీలో ఈ తరం కుర్రాడు నవలకి బహుమతి సహా మరో 20కి పైగా బహుమతులు పొందారు. దండకారణ్యం పక్కనుండే శివపురం గ్రామంలో నివసించేది సుందరి. రోజు అడవికి వెళ్లి పండ్లు, కాయలు, పనికొచ్చే ఆకులు ఏరుకుని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మి జీవనం గడిపేది. ఆమె అమ్మా నాన్నలు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో ఒక్కర్తే ఉంటోంది. ఒకరోజు నేరేడు చెట్టు క్రింద పడిన పండ్లు ఏరుతున్న సుందరికి చెట్టు మీద మరెన్నో పండ్లు కనిపించి ఆశ పుట్టించాయి. అవి చేతికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఒక వెదురుగడ తీసుకుని చెట్టు కొమ్మ మీదున్న పండ్లను రాల్చసాగింది సుందరి. అప్పటికే చెట్టు మీదున్న ఒక కోతి సుందరి చేతిలోని కర్ర చూసి భయపడి ఒక్క గెంతున చెట్టు దిగి మరో చెట్టు ఎక్కబోయింది. కోతిని చూడగానే సుందరికి దాని సహకారం తీసుకోవాలనిపించింది. బోలెడు పండ్లు ఏరుకుని ఎక్కువ డబ్బు పొందొచ్చని అనుకుంది. వెంటనే కోతి బావా భయపడొద్దు, ఎత్తుగా ఉన్న కొమ్మంలో పండ్లు అందడం లేదు, సాయం చేస్తావా అని అడిగింది. సుందరి మాటలు విన్న కోతి నా తిండికే తిప్పలు పడుతున్నాను, నేనెక్కడ సాయం చేయగలను అంది. దానికి ఏదైనా ఆశ చూపిస్తే సాయం చేస్తుందనుకున్న సుందరి ఉత్తపుణ్యానికే సాయం చెయ్యొద్దులే, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. సుందరి వైపు వింతగా చూసిన కోతి మనుషుల మాటలు నమ్మద్దని మా అమ్మ చెప్పింది, మాయ మాటలు చెప్పి వలలో వేసుకోవాలని చూస్తున్నావు, ఎవరైనా కోతిని పెళ్ళాడిన మనుషులు ఉన్నారా అని అడిగింది. సుందరి ఎవరి సంగతో ఎందుకు, వనదేవత మీద ఒట్టేసి చెబుతున్నా, రోజు సాయం చేస్తే పెళ్లి చేసుకుంటాను అంది. సుందరి చెప్పింది నచ్చిన కోతి వెంటనే నేరేడు చెట్టెక్కి గంప నిండే వరకు పండ్లు వేసింది. గంప తల మీదకెత్తుకున్న సుందరి మళ్ళీ రేపొస్తాను కోతి బావా అనేసి వెళ్ళిపోయింది. మరైతే పెళ్ళెప్పుడు అని అడిగింది కోతి. సుందరి నవ్వి ఇప్పుడే కదా మాట ఇచ్చాను, రోజు సాయం చెయ్యి, ఏదో ఒక రోజు చేసుకుంటాలే అంది. అప్పటి నుంచి రోజు సుందరి గంప నిండా పండ్లు, కాయలు, పువ్వులు, ఆకులు ఏరడంలో సాయం చేసింది కోతి. అలా 3 ఏళ్లు గడిచాయి. 10 రోజులకు ఒకసారి పెళ్లి విషయం ఎత్తేది కోతి. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది సుందరి. మరికొన్నాళ్లకి కోతిలో సహనాన్ని నశించి మన పెళ్ళి ఎప్పుడో తేలాల్సిందే అని పట్టుపట్టింది. సుందరి గడుసుగా అడవిలో మిగిలిన పండ్లు, కాయలు, ఆకులు కోసుకున్నాక పెళ్లి చేసుకుందాం అంది. కోతి ఏడుపు ముఖం పెట్టి నన్ను మోసం చేస్తున్నావు, బుద్ధి లేని కోతినని మాట మారుస్తూ ఇన్నేళ్లు తప్పించుకున్నావు, వనదేవత మీద ఒట్టేసి పెళ్లి చేసుకుంటానన్న సంగతి మర్చిపోయావా, మాట తప్పితే వనదేవతను పిలుస్తాను అని బెదిరించింది. సుందరి చంకకుండా అవును ఒట్టేశాను, అయితే ఏమంటావు, వనదేవతను పిలిస్తే భయపడతాననుకున్నావా, ఎక్కడైనా మనుషుల కోతుల్ని పెళ్లి చేసుకున్నారా, బుద్ధి లేక నమ్మేవు అని ఎగతాళి చేసింది. సుందరి మాటలకు కోతికి ఏమి చేయాలో తెలియలేదు. తల్లి వనదేవత, ఈమె నన్ను మోసం చేసింది, నాకు న్యాయం చెయ్యి అని ఏడుస్తూ పిలిచింది. వనదేవతకు జంతువులు, పక్షులు, చెట్ల మీద అపారమైన ప్రేమ. అవి ప్రకృతికి సాయపడేవే కానీ హాని చెయ్యవు కదా, అందుకే అక్కడ ప్రత్యక్షమైంది.
వనదేవతను చూడగానే సుందరికి పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా బెంకంగా నిలబడి దండం పెట్టింది. కోతినెందుకు మోసం చేస్తున్నావు అని అడిగింది వనదేవత. వణుకుతూ ఆమె కాళ్ల మీద పడింది సుందరి. తప్పయింది తల్లి, క్షమించు. నాలాంటి అందగత్తె కోసం కొండ మీద కోతినైనా తెచ్చే మగాళ్ళున్నారు. ఈ కోతిని చేసుకుని ఏం సుఖపడతాను? న్యాయం చెప్పమ్మా, నేను చేసిన తప్పా అని అడిగింది. సుందరి వైపు కోపంగా చూసిన వనదేవత, కోతికి ఆశపెట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది? నీ అవసరం కోసం అబద్ధమాడినా చెల్లిపోతుందని అనుకున్నావా? సుందరి గట్టిగా ఏడుస్తూ, తల్లి, ఒక్క తప్పు క్షమించు. పెళ్లి తప్ప ఇంకే శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాను. నన్ను కాపాడు అని దీనంగా వేడుకొంది. వనదేవతకి సుందరి మీద కోపం తగ్గింది. నిజానికి నీకు పెద్ద శిక్ష వెయ్యాలి, కానీ స్త్రీ అన్న కారణంగా జాలి చూపుతున్నాను. ఆ కోతి నుండి పొందిన సాయానికి అది బతికినన్నాళ్ళు సంరక్షించి జాగ్రత్తగా చూసుకో. తేడా వస్తే నిన్ను కోతిగా మార్చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను అని హెచ్చరించి పంపేసింది ఆ కరుణమయి. అమ్మయ్యా, కోతితో పెళ్లి తప్పింది, అది చాలు అని ఊపిరి పీల్చుకుంది సుందరి. పెళ్లి లేకపోయినా పర్వాలేదు, బతికిన నాళ్ళు మనుషుల తిండి తినొచ్చు అనుకున్న కోతి వనదేవతకి కృతజ్ఞతలు చెప్పుకుంది. తర్వాత నుంచి సుందరి మరే జంతువులను చిన్నచూపు చూడలేదు. సరికదా, కోతికి ప్రేమగా తిండి పెట్టి శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఎవరిని ఆశ పెట్టి మోసగించకూడదని తెలుసుకుని బుద్ధిగా మసలుకుంది. మీరింతవరకు వనదేవత తీర్పు కథ విన్నారు. రచన శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ వనదేవత తీర్పు బాలల కథలు బొమ్మలతో సంపుటంలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.